వెల్కమ్ టు వెంకీ పెన్ బాక్స్. తెలంగాణ టెట్ పేపర్ 2లో మ్యాథ్స్ కంటెంట్లో పాటుగా మనము మెన్సురేషన్ సిలబస్లో క్రమ బహుభుజులు దాన్ని పాలిగాన్స్ గురించి లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాము. అందులో మనము సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్, పెరిమీటరు, నెంబర్ ఆఫ్ డయాగోనల్స్, ఇంకా దానికి సంబంధించి మనం ఫార్ములాస్, లాజిక్ ఫార్ములాస్ గురించి చెప్పుకున్నాము. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిగన్స్, నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి పాలిగాన్ నేమ్ ఎట్లా ఇస్తాము, దానికి డయాగోనల్స్ ఎన్ని ఉంటాయి, అంత డీటెయిల్స్ కూడా మనము లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాము. దాని కంటిన్యూషన్లో ఇక్కడ మరొక కాన్సెప్ట్ ఏంటిదంటే ఏరియా ఆఫ్ ద రెగ్యులర్ పాలిగాన్, అంటే క్రమ బహుభుజుల వైశాల్యాలు. అంటే ఒక్కో క్రమ బహుభుజికి ఒక్కో రకమైన వైశాల్యం ఫార్ములా ఉంటుంది. దాన్ని ఏ విధంగా ఫైండ్ చేయొచ్చు అంటే మనం లాజిక్గా వెళ్ళిపోతే ఒక జనరల్ ఫార్ములా అన్ని మనము తీసుకుంటే దాన్ని బట్టి మిగతా అన్ని సైడ్స్ని బేస్డ్గా మనము దానికి రిలేటెడ్ ఫార్ములాని అయితే ఫైండ్ చేయొచ్చు. ఆ లాజిక్ ఏందో చూద్దాం. మనము రెగ్యులర్ పాలిగాన్ అంటే ఏంటిదో చెప్పుకున్నాము. ఒక పాలిగాన్లో ఒక బహుభుజిలో అంటే ఏంటిది, అన్ని కోణాలు భుజాలు సమానంగా ఉంటే క్రమ బహుభుజి అంటాం. ఆల్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే రెగ్యులర్ పాలిగాన్ అంటాం. సో వాటి ఏరియాస్కి జనరల్ ఫార్ములా లాజిక్ చూస్తే NA²/4 cot 180 degrees by N. NA²/4 cot 180 degrees by N. ఇక్కడ N అనేది ఏమి ఎక్స్ప్రెస్ చేస్తుంది? పాలిగాన్ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ని బట్టి మనకి పాలిగాన్కి నేమింగ్ ఇచ్చుకుంటాం అనుకున్నాం కదా. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ సైడ్స్ చెప్తుంది. ఇక ఏ అనేది ఏంటిదంటే లెంత్ ఆఫ్ ద ఈచ్ సైడ్. ఆల్ సైడ్స్ ఈక్వల్ అనుకున్నాం కదా. సో లెంత్ ఆఫ్ ద ఈచ్ సైడ్, ప్రతి సైడ్ యొక్క లెంత్ని ఏ అనేది చెప్తుంది. కాట్ 180 degrees by N. మనము ఇది కాట్ అనేది ఇప్పుడు మనకు ట్రిగ్నామెట్రీకి సంబంధించిన ఇది రేషియో. ఇది మనం కాట్ కొన్ని వాల్యూస్ మనము గుర్తుంచుకోవాలైతే తప్పనిసరి పరిస్థితి. ఇక్కడ చూస్తే కాట్ 0 degrees అనేది నాట్ డిఫైన్డ్. కాట్ 30 degrees √3, కాట్ 45 degrees 1, కాట్ 60 degrees 1/√3, కాట్ 90 degrees 0. సో ఈ వాల్యూస్ని కొన్ని మనం గుర్తుంచుకుంటే ఇక్కడ మనకి ఫార్ములాలో అయితే మనకి ఈజీగా మనము రాసుకోగలుగుతాం. సో ఇక్కడ నెంబర్ N=3 తీసుకుంటే ట్రయాంగిల్ 3 సైడ్స్తో ఫామ్ అయ్యేది ఏంటిది అనుకున్నాం మనము? క్లోజ్డ్ ఫిగర్ ట్రయాంగిల్. ఇక్కడ ఏమంటున్నాము మరి, ట్రయాంగిల్లో కూడా మనకు సైడ్స్ బేస్డ్గా మనకు 3 టైప్స్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్గా, ఆల్ 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటాం. ఓన్లీ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఐసోస్కిల్స్ ట్రయాంగిల్ అంటాం, అంటే సమద్విబాహు త్రిభుజం అని. ఇక 3 సైడ్లు కూడా అంటే 3 భుజాలు కూడా వేరువేరుగా ఉంటే విషమబాహు త్రిభుజం లేదా స్కాలెన్ ట్రయాంగిల్ అని అంటాం. మరి ఇక్కడ మనం ఏమనుకున్నాం? ఇక్కడ రెగ్యులర్ పాలిగాన్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అనేది అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అన్ని భుజాలు సమానము అంటూ అదేంటిది సమబాహు త్రిభుజం. అంటే ఇక్కడ ఆటోమేటిక్గా ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది? ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అవుతుంది. మరి ఈక్విలాటరల్ ట్రయాంగిల్కి మనం ఇప్పుడు ఏరియా ఫార్ములాను రాస్తున్నాం అన్నట్టు. ఇక్కడ N= ఏం తీసుకోవాలి? 3. సో NA², ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 3A²/4 cot 180 degrees by 3. సో 180 degrees by 3 అనేది ఇక్కడ మనకేమొస్తుంది? 3 1s 3 60s. 3A²/4 cot 60 degrees. ఇక్కడ cot 60 degrees మనకి ఎంత తెలుసు? 1/√3. సో 3A²/4 ఇక్కడ ఏం రాయొచ్చు? cot 60 అన్న ప్లేస్లో 1/√3 రాయొచ్చు. సో ఇది ఇక్కడ మనకు ఒకటి తెలియాలి, √3 × √3 అనేది =3కి ఈక్వల్. ఎందుకు √3 × √3 అంటే √3 హోల్ స్క్వేర్, అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు 3 వస్తుంది. అంటే 3ని మనము √3 × √3గా రాసుకోవచ్చు. ఇక్కడ నేను ఎందుకు మీకు ఇది చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్ కొంచెం మీరు గుర్తుంచుకోవాలి. సో ఎక్కడైనా ఈ లాజిక్ను అప్లై చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకు రూట్ టర్మ్స్ కనబడగానే ఫస్ట్ అంటే మ్యాథ్స్ వాళ్ళకి ఏం కాదు, కొంచెం నాన్ మ్యాథ్స్ వాళ్ళు, సైన్స్ వాళ్ళకు కూడా మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు రూట్ టర్మ్స్ చూసేసరికి. సింపుల్ ఏం లేదు, మనకు సేమ్ డిజిట్లో రూట్ టర్ము
వితౌట్ రూట్ టర్మ్ ఉన్నది అని అంటే దాన్ని ఇలా రాసుకొని మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. అక్కడ ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ 3 ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో √3 ఉంది. అంటే ఇది క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే మనం ఇక్కడ 3లో ఏమున్నట్టు 2 √3లు ఉన్నట్టు. సో ఒక √3 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏముంటుంది, √3 ఉంటుంది. సో మనకు ఫైనల్గా ఫార్ములా ఏమొచ్చింది, √3/4 a². ఇది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా √3/4 a². సో ఆల్ సైడ్స్ ఈక్వల్. మరి n=4 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, n=4 సైడ్స్ కాబట్టి క్వాడ్రిలాటరల్. ఇక్కడ ఏమంటున్నాం, 4 సైడ్స్ ఈక్వల్ అంటున్నాం. కాబట్టి 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్న క్వాడ్రిలాటరల్ ఏంటిది, అది స్క్వేర్. ఇప్పుడు మన స్క్వేర్కి ఏరియా మనకు తెలుసు, జనరల్గా స్క్వేర్కి ఏరియా ఏంటిది, సైడ్ ఇంటూ సైడ్ అంటే సైడ్ స్క్వేర్ అని తెలుసు. మరి అది వస్తుందా రాదో చూద్దాం. ఇక్కడ na², n=4 సబ్స్టిట్యూట్ చేయాలి. 4a²/4 cot 180°/4. సో 180°/4 అంటే క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది, 180/4 అంటే 45 వస్తుంది. 4a²/4 cot 45 degrees. 4 క్యాన్సిల్. a² cot 45 అంటే మనకెంత తెలుసు, 1 అని తెలుసు. సో ఇక్కడ a² × 1 అంటే a². ఇక్కడ a అనేది ఏంటిది, సైడ్ అనుకున్నాం. సైడ్ ఇంటూ సైడ్ a². స్క్వేర్కి ఏరియా వచ్చింది కదా, అంటే మనం యూజ్ చేసే జనరల్ ఫార్ములా కరెక్ట్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక n=5 తీసుకున్నాం అనుకోండి, అది ఏమవుతుంది, రెగ్యులర్ పెంటగాన్. సో సిమిలర్గా ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. n ఉన్న కాడ 5 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 5a²/4 cot 180°/5. 180°/5 అంటే ఎంత వస్తుంది, 36 degrees వస్తుంది. సో దీనికి మనకు ఇంతవరకు ఇక్కడ మనకు ఒకవేళ సమ్ ప్రాబ్లం ఇచ్చిండు అనుకోండి, cot 36 degrees వాల్యూస్ మనకు క్వశ్చన్లోనే సపరేట్గా నోట్ అని ఇస్తే ఇవ్వచ్చు. లేదు అంటే మనం ఇట్లనే మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇక n=6 తీసుకుంటే రెగ్యులర్ హెక్సగాన్. సో దాని ఏరియా ఏమవుతుంది, n ఉన్న కాడ 6 సబ్స్టిట్యూట్ చేద్దాం. 6a²/4 cot 180°/6. 180/6 అంటే 30, అంతేనా. 6/4 a² cot 30. cot 30 అంటే మనకేం తెలుసు, √3. సో దీన్ని కొంచెం రీరైట్ చేస్తే ఈ 6ని అక్కడే ఉంచుతున్నా. 6a²/4 cot 30 అయిన కాడ √3. దీన్ని కొంచెం రీరైట్ చేద్దాం. 6ని పక్కకు పెట్టేసి √3/4 ఫ్రాక్షన్ని ఈ విధంగా రాద్దాం, √3/4 a². ఎందుకు అంటే మనం కొంచెం లాజిక్గా గుర్తుంచుకోవడానికి. ఇక్కడ ఏమంటున్నాం, హెక్సగాన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ 6. సో 6 × √3/4 a². మనకి ఈ పాట్ ఎక్కడ వచ్చింది, √3/4 a² అనేది. ఒక్కసారి ఇక్కడ ఫిగర్ చూద్దాం. హెక్సగాన్ ఏముంటుంది, 6 సైడ్స్తో క్లోజ్డ్ ఫిగర్. ఓకే, సో ఇది ఆల్ సైడ్స్ ఈక్వల్. సో ఇక్కడ మనము డయాగోనల్స్ తీసుకుంటే ఇక్కడ మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి, ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్, 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా మనం ఏమనుకున్నాము, √3/4 a² అని వచ్చింది. అంటే ఇక్కడ చూడండి 6, ఇది హెక్సగాన్ ఏరియా ఏమైపోయింది, 6 × √3/4 a². అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు, √3/4 a² కాడ 6 ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్ ఏరియా = 1 హెక్సగాన్ ఏరియా అని రాసుకోవచ్చు కదా, రెగ్యులర్ హెక్సగాన్ అని. సో అంటే మనం ఇక్కడ ఫార్ములాస్ మనము సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని లింక్స్ని మనమే ఐడెంటిఫై చేసి ఆ లింక్స్ ఏందో మనము చెక్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసుకొని మన నోటీస్లో ఉన్నవి మనము గుర్తుంచుకుంటే ఇట్లాంటి లాజిక్ మీదనే క్వశ్చన్స్ మనకు డిఫరెంట్గా పడవచ్చు. ఎప్పుడైనా కూడా క్వశ్చన్ అనేది డైరెక్ట్గా రాదు. ఇంకా ఈ కాలంలోనైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఊహించని విధంగా లింక్ పెట్టి ఊహించని లింక్స్ తోటి మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఇది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. ఇక్కడ మనమే ఒకటి క్రియేట్ చేసుకున్నాం, ఇది ఎక్కడ కూడా కనిపించదు మనకి. ఏరియా ఆఫ్ ద రెగ్యులర్ హెక్సగాన్ = ఏం రాసుకోవచ్చు, 6 × ఏరియా ఆఫ్ ద ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అంటే మీకు ఈ ఫార్ములా మనకు ఇది మనము ఈ లింక్ అనేది మనం గుర్తుంచుకున్నాం అనుకోండి,
దీని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా అడగవచ్చు. హెక్సాగాన్ ఏరియా ఇచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ చేయమనవచ్చు. అప్పుడు ఏమవుతుంది, హెక్సాగాన్ ఏరియా బై 6 చేస్తే మనకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏరియా వస్తుంది. అంటే ఇది ఎట్లయినా అడగవచ్చును. ఓకే, సో ఇట్లాంటివి మనం చేస్తున్నప్పుడు కొన్ని మన నోటీస్లో ఉన్నవి మనము మన ఐడియా కోసం రాసుకుంటే ఈజీగా ఉంటుంది. కొంచెం మనము డెప్త్గా ఆలోచించడానికి, క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా మనం చేయడానికి అయితే ఈజీగా ఉంటుంది. సో ఇదంతా కూడా రెగ్యులర్ పాలిగాన్స్ యొక్క ఏరియా ఫైండ్ చేయడం. ఫార్ములా ఏంటిది, NA²/4 cot 180 degrees by n. సో ఇదైతే మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏ టాపిక్స్ కావాలనో చెప్తే నేను దాని మీద వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.